హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, ఈ రోజు వీడియోలో మనం రజనీకాంత్ గారు నడిచిన కూలీ మూవీకి సంబంధించిన 3 డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు నడిచిన వార్ 2 మూవీకి సంబంధించిన 3 డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో లేట్ చేయకుండా ముందుగా కూలీ మూవీకి సంబంధించి హిందీ కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. అలాగే అన్ని లాంగ్వేజ్ సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. వార్ 2 గురించి కూడా సేమ్, ఎందుకంటే సినిమా ఎక్కువ రోజులు ఆడాలన్నా, ఎక్కువ కలెక్షన్స్ రావాలన్నా ఖచ్చితంగా నార్త్ మార్కెట్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి ముందుగా నార్త్ మార్కెట్ అంటే హిందీ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే, హిందీ లాంగ్వేజ్ సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, కూలీ సినిమాకి సంబంధించి డే 1 హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 6,55,00,000 రూపాయలు వసూలు చేసింది. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న స్క్రీన్స్ అన్ని వైఆర్ఎఫ్ టీమ్ అనేది బ్లాక్ చేయడం జరిగింది. కాబట్టి కూలీకి తక్కువ స్క్రీన్స్ రావడం జరిగింది. తక్కువ స్క్రీన్స్ లో కూడా మంచి కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరిగింది. అలాగే డే 2 వచ్చేసి హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 6,45,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే డే 3 అంటే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 6,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. ఫైనల్ గా కూలీ సినిమా మొదటి 3 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 19,50,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 23,10,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో హిందీలో కూలీ సినిమా మంచి డీసెంట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. మరి కూలీ సినిమాకి సంబంధించి ఒకసారి మనము ఇండియా నెట్ కలెక్షన్ అంటే అన్ని లాంగ్వేజ్ సంబంధించి ఇండియా నెట్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, కూలీ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 65 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు ఈ సినిమా దాదాపుగా 53,25,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ రోజు కూడా సాటర్డే, అలాగే జన్మాష్టమి హాలిడే ఉంది కాబట్టి దాదాపు 48,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా మొదటి 3 రోజుల్లో కూలీ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 167,13,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 200,55,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అంటే మొదటి 3 రోజుల్లోనే కూలీ సినిమా గ్రాస్ విషయంలో ఇండియాలో 200 కోట్ల క్లబ్ లోకి అయితే అడుగుపెట్టింది. సో అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఓవర్సీస్ మార్కెట్ లో రజనీకాంత్ గారి స్టామినా వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి దాదాపు 135,72,00,000 రూపాయలు వసూలు చేసింది మొదటి 3 రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్ లో. ముఖేష్ కనగర డైరెక్షన్ లో రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, అమీర్ ఖాన్, షోబిన్ ఇలా అందరూ కలిసి నటించిన సినిమా మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 336,75,00,000 రూపాయలు వసూలు చేసింది. అండ్ రేపటి కలెక్షన్స్ తో, రేపు ఆదివారం సండే ఫుల్ హాలిడే కాబట్టి రేపటి కలెక్షన్స్ తో ఈ సినిమా 400 కోట్ల క్లబ్ లోకి అయితే అడుగు పెడుతుంది. కానీ లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంతవరకు వెళ్తుందని చూడాలి. ఎందుకంటే మండే నుంచి ఈ సినిమాకి అసలైన టెస్ట్ మొదలు కావడం జరుగుతుంది. ఎందుకంటే మండే నుంచి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మండే నుంచి వర్కింగ్ డే స్టార్ట్ కావడం జరుగుతుంది. టికెట్ల రేట్ తగ్గడం జరుగుతుంది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. కాబట్టి మరి చూడాలి ఏమవుతుంది అనేది. లాంగ్ రన్ లో ఈ సినిమా 500 కోట్లకు చేరి ఎంతవరకు వెళ్తుంది అనేది మాత్రం చూడాలి. ఇది ఐఆర్ ముఖర్జీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు నటించిన వార్ 2 మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ గా ఈ సినిమాకి సంబంధించి కూడా మెయిన్ మార్కెట్ అనేది హిందీ మార్కెట్. ఎందుకంటే హిందీ డైరెక్టర్, హిందీ ప్రొడ్యూసర్, మెయిన్ హీరో వచ్చేసి హిందీ హీరో కాబట్టి హిందీకి సంబంధించిన కలెక్షన్ మొదటి మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా డే 1 హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 30,22,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే డే 2 వచ్చేసి విపరీతమైన గ్రోత్ అయితే రావడం జరిగింది. ఒక్కసారి సినిమా జంప్ వచ్చింది. దాదాపు 15 కోట్లు పెరిగి 45,50,00,000 రూపాయలని రెండో రోజు వసూలు చేస్తుంది. అలాగే మూడో రోజు అంటే ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ రోజుకు దాదాపు 42,10,00,000 రూపాయల హిందీ నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది. కేవలం హిందీలోనే సినిమా 40 కోట్లకు పైగా వసూలు చేస్తుందంటే అర్థం చేసుకోండి. అలాగే రేపైతే నాకు తెలిసి ఖచ్చితంగా ఈ సినిమా 45 నుంచి 50 కోట్ల మధ్యలో హిందీలో వసూలు చేసే అవకాశం ఉంది. సో ఈ సినిమా మొదటి 3 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 117,82,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 141,38,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఈ సినిమాకి సంబంధించి అన్ని లాంగ్వేజ్ సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడినట్టయితే, వార్ 2 సినిమా డే 1 ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 53,48,00,000 రూపాయలు వసూలు చేసింది. డే 2 ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 56,73,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 51,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సినిమా మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 161,61,71,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 194,05,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఈ సినిమాకి డీసెంట్ కలెక్షన్ వస్తుంది. కాబట్టి ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 66,19,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఐఆర్ ముఖర్జీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు నటించిన వార్ 2 సినిమా మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 260,24,24,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో సినిమా రేపటి కలెక్షన్స్ తో 300 కోట్ల క్లబ్ లోకి అయితే అడుగుపెట్టడం జరుగుతుంది. కలిసి ఏంటంటే లాంగ్ రన్ లో కూలీ సినిమా కంటే వార్ 2కి ఎక్కువ కలెక్షన్స్ రావడం జరుగుతుంది. మెయిన్ గా ఏంటంటే నార్త్ మార్కెట్ వల్ల. ఎందుకంటే ఇప్పుడు నార్త్ మార్కెట్ లో కూలీ సినిమాకు ఒక మినిమం కలెక్షన్ రావడం జరుగుతుంది 6 కోట్లు 7 కోట్లు. అది మండే నుంచి ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ మండే నుంచి అయినా సరే ఇంకా నార్త్ మార్కెట్ లో ఏదైతే వార్ 2 సినిమా ఉందో దానికి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా
పెరిగే అవకాశం ఉంది, అలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి లాంగ్ రన్లో 2 సినిమాలు కూడా 500 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టడం జరుగుతుంది. కానీ ఎక్కువ కలెక్షన్స్ మాత్రం ఖచ్చితంగా వార్ 2 సినిమాకి రావడం జరుగుతుంది. సో ఫైనల్గా ఏదన్నమాట ఈరోజు వీడియో. ఈ 2 సినిమాలు మీరు చూస్తుంటే వార్ 2 ఇంకా కూలీ, ఈ 2 సినిమాల్లో మీకు ఏ సినిమా మంచి అనిపించింది అనేది మీరు కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఇదన్నమాట ఈరోజు కలెక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని. జై హింద్.